Today's topic is logic gates. Logic gates, there are two types of gates. First one is primary logic gates. Second one is combination logic gates. Primary logic gates is OR gate, AND gate, NOT gate, and the secondary logic gates is NAND gate, NOR gate, exclusive OR gate, etc. First of all, primary logic gates lo first gate is AND gate. AND gate చూడండి, AND gate ఎలా వస్తుందంటే మనకి 2 or more inputs and a single output. 2 or more inputs కలిగి ఉండి ఒక సింగిల్ అవుట్పుట్ వస్తే అలాంటి గేట్స్ మనము AND గేట్ అంటాం. నెక్స్ట్ AND గేట్ ఫార్ములా చూడండి, ప్రొడ్యూస్ ఏ one output only when all inputs are ones. Total number of possible combination n is equal to power n. N is equal to power 1, where n is the total number of input variables. Total number of input variables అంటే ఎన్ని ఇన్పుట్ వేరియబుల్ పంపించినా సరే సింగిల్ టైంలో అది ప్రొడ్యూస్ చేసి మనకి అవుట్పుట్గానే ఇస్తుంది. ప్రొడ్యూస్ చేసి అది మనకి అవుట్పుట్గానే వస్తుంది. వేర్ ఎన్ ఈజ్ టోటల్ నెంబర్ ఆఫ్ ది ఇన్పుట్. పర్ఫార్మెన్స్ బేసిక్ ఆపరేటర్ ఆఫ్ మల్టిప్లికేషన్స్. ఈ AND గేట్ అనేది మనకి మల్టిప్లికేషన్స్ అనేది చేస్తూ ఉంటుంది. 1 or more ఇన్పుట్ సిగ్నల్స్ అనేది మల్టిప్లై చేసి అవుట్పుట్ మనకి ఇస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ ది AND గేట్. చూడండి, AND గేట్ సింబల్ చూడండి ఇలా ఉంటుంది. మనకి డంబెల్ ఆకారంలో ఉంటుంది. ఈ డంబెల్ ఆకారంలో చూసినట్లయితే మనకి ఇక్కడ ఏ బి అనేవి రెండు ఇన్పుట్స్. అవుట్పుట్ వచ్చేసి మనకి y ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ బి ఆర్ ఏ డాట్ బి, ఏ ఇంటూ బి ఆర్ ఏ డాట్ బి. వేర్ ఈ AND గేట్ అనేది మనకి మల్టిప్లికేషన్ చేస్తుంది. వన్ ఆర్ మోర్ ఇన్పుట్స్ని మల్టిప్లై చేసి ఆన్సర్ అనేది ఇస్తూ ఉంటుంది. ఈ AND గేట్లో మనకి ఏ బి సి డి ఇలా 1 or more ఇన్పుట్స్ని మనము యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ ఏబిసి అనే ఇన్పుట్స్ని ఎట్ ఏ టైం మనకి ఏ ఇంటూ బి ఇంటూ సి ఇన్పుట్ చేసి ఇస్తుంది. అండ్ ఏబిసిడి అనే 4 ఇన్పుట్స్ అండ్ 6 ఇన్పుట్స్, అలా ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చినా సరే అది ఎట్ ఏ టైం మనకి అవుట్పుట్ చేసి చూపిస్తూ ఉంటుంది. దిస్ ఈస్ ది బేసికల్ సింబల్ ఆఫ్ ది లాజికల్ సింబల్ ఆఫ్ ది AND గేట్. లాజికల్ సింబల్ ఆఫ్ ది AND గేట్. నెక్స్ట్ వన్ ఈ ట్రూత్ టేబుల్ ఆఫ్ ది AND gate. Truth table of the AND gate, where two inputs input to variables in the AND gate, the output possibility is 4. To n is equal 2 power n కాబట్టి మనకి ఇక్కడ పాసిబుల్ అనేది మనకి ఎన్ని వస్తాయంటే మనకి 4 పాసిబిలిటీ అనేది మనకి వస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి ఏ అనేది ఒక ఇన్పుట్స్ అండ్ బి అనేది ఒక ఇన్పుట్స్ వేరియబుల్ అయితే మనకి 4 పాసిబిలిటీ అనేది మనకి వస్తూ ఉంటాయి. ఫస్ట్ పాసిబిలిటీ చేసేసి మనకి ఏ ఈజ్ ఈక్వల్ 0 అండ్ బి ఈజ్ ఈక్వల్ 0. దట్ అవుట్పుట్ ఈజ్ వై ఈజ్ ఈక్వల్ ఏ డాట్ బి కాబట్టి వై ఈజ్ ఈక్వల్ 0 ఇంటూ 0 0గా వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్ 1, బి ఈజ్ ఈక్వల్ 0. అవుట్పుట్ వచ్చేసి మనకి వై ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ బి కాబట్టి 1 ఇంటూ 0 0. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ 0, బి ఈజ్ ఈక్వల్ 1. దెన్ అవుట్పుట్ వచ్చేసి మనకి వై ఈజ్ ఈక్వల్ ఏ డాట్ బి కాబట్టి 0 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ 0. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఏ ఈజ్ ఈక్వల్ 1 అండ్ బి ఈజ్ ఈక్వల్ 1
ఇప్పుడు అవుట్పుట్ వచ్చేసి మనకి y ఈజ్ ఈక్వల్ టు a డాట్ b కాబట్టి 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ 1. కాబట్టి ట్రూత్ టేబుల్లో వచ్చే అవుట్పుట్స్ మనం చూసినట్లయితే 0 0 0 1 0 0 0 1 ఇలా మనకి AND గేట్ అండ్ సింబల్ ఆఫ్ ది AND గేట్ అండ్ ఫార్ములేషన్ ఆఫ్ ది AND గేట్ అండ్ ట్రూత్ టేబుల్ ఆఫ్ ది AND గేట్. నెక్స్ట్ వన్ వచ్చే గేట్స్ వచ్చేసి మనకి ఆర్ గేట్. చూడండి దాని ఒక ఫార్మేషన్స్ అనేది ఎలా ఉంటుందంటే ప్రొడ్యూస్ ఏ వన్ అవుట్పుట్ ఇఫ్ ఎనీ ఆఫ్ ఇట్స్ ఇన్పుట్స్ ఆర్ వన్ ఆర్ మోర్ ఇన్పుట్స్ని సమ్మేషన్ చేసి మనకి అవుట్పుట్గాను ఇస్తూ ఉంటుంది. పర్ఫార్మ్స్ బేసిక్ ఆపరేషన్ ఆఫ్ ది ఎడిషన్. ఆర్ గేట్ అనేది ఇన్పుట్స్ని ఎడిషన్ చేస్తుంది. నెక్స్ట్ కెన్ యూ హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ గ్రేటర్ దాన్ వన్స్ కంటే తక్కువగా ఇన్పుట్స్ అనేది మనకి ఉంటూ ఉండాలి. ఇది ఉంచండి. ఆర్ గేట్ అనేది యూనివర్సల్గా 2 ఆర్ మోర్ ఇన్పుట్స్ని ఎడిషన్ చేసి మనకి ఒక అవుట్పుట్ సిగ్నల్ గాను ఇస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ ది నెక్స్ట్ వన్ ఈజ్ ట్రూత్ టేబుల్ ఆఫ్ ది ఆర్ గేట్. సేమ్ ఇక్కడ కూడా మనకి ఆర్ గేట్లో ఏ అనే ఒక ఇన్పుట్ బి అనే ఒక ఇన్పుట్ తీసుకుంటే ఇప్పుడు మనకి ఆర్ గేట్ అనేది y ఈజ్ ఈక్వల్ a ప్లస్ b ఇక్కడ ఎడిషన్ చేస్తుంది. ఇన్పుట్స్ని ఏవైతే మనం ఇన్పుట్ తీసుకుంటున్నామో ఆ ఇన్పుట్స్ని ఇది ఎడిషన్ చేస్తుంది. ఎలా చేస్తుందంటే మనకి ఫస్ట్ కేసు చూడండి, a ఈజ్ ఈక్వల్ 0 అండ్ b ఈజ్ ఈక్వల్ 0. అప్పుడు y ఈజ్ ఈక్వల్ a ప్లస్ b కాబట్టి 0 ప్లస్ 0 0. అండ్ నెక్స్ట్ a ఈజ్ ఈక్వల్ 1 b ఈజ్ ఈక్వల్ 0. అప్పుడు అవుట్పుట్ వచ్చేసి 1 ప్లస్ 0 1 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, a ఈజ్ ఈక్వల్ 0 అండ్ b ఈజ్ ఈక్వల్ 1. అప్పుడు y ఈజ్ ఈక్వల్ 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 1గా వస్తుంది. అండ్ లాస్ట్ వన్ ఈజ్ a ఈజ్ ఈక్వల్ 1 అండ్ b ఈజ్ ఈక్వల్ 1. ఇప్పుడు అవుట్పుట్ వచ్చేసి మనకి y ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ 1. 1 ప్లస్ 1ని మళ్ళీ 2 తోటి ఎల్సిఎం చేస్తే అప్పుడు మనకి సమ్ క్యారీ వస్తుంది. క్యారీ మనం 1గా రాసుకున్నట్లయితే అవుట్పుట్ వచ్చేసి మనకి 1. ఇలా ట్రూత్ టేబుల్లో చూడండి ఈ 4 కేసెస్లో కూడా మనకి అవుట్పుట్స్ అనేవి మనకి 0 1 1 1గా వస్తుంది. ఎన్ని కేసెస్కి? 4 కేసెస్కి. a ఈజ్ ఈక్వల్ 0 అండ్ b ఈజ్ ఈక్వల్ 0 1 కేస్, అండ్ a ఈజ్ ఈక్వల్ 1 b ఈజ్ ఈక్వల్ 0 అనదర్ కేస్, అండ్ a ఈజ్ ఈక్వల్ 0 అండ్ b ఈజ్ ఈక్వల్ 1 అనదర్ కేస్, a ఈజ్ ఈక్వల్ 1 b ఈజ్ ఈక్వల్ 1 అనదర్ కేస్. దట్ ఈజ్ అవుట్పుట్ ఈజ్ 0 1 1 1 0 1 1 1. This is the truth table of the OR gate. నెక్స్ట్ చూడండి, సింబల్ ఆఫ్ ది ఆర్ గేట్లో మనం చూసినట్లయితే ఇది ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. దిస్ ఇస్ ది సింబల్ ఆఫ్ ది ఆర్ గేట్. ఆర్ గేట్లో ఏ బి అనేవి 2 ఇన్పుట్స్ వేరియబుల్స్. ఆ ఇన్పుట్స్ వేరియబుల్ని మనకి అవుట్పుట్లో ఎలా వస్తుందంటే y ఈజ్ ఈక్వల్ a ప్లస్ b గాను వస్తుంటుంది. దీన్ని మనం అవుట్పుట్ అంటాం. అవుట్పుట్ y ఈజ్ ఈక్వల్ ఎలా వస్తుందంటే మనకి a ప్లస్ b. ఇక్కడ ab అనే 2 ఇన్పుట్స్ ఉన్నాయి. ఇలా మోర్ దాన్ 1 ఇలా ఒకటి కంటే ఎక్కువ ఇన్పుట్స్ని మనము యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ ఏబిసి అనదర్ ఇన్పుట్స్, ఏబిసిడి అనేది అనదర్ ఆర్ గేట్, ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ అనేది అనదర్ ఆర్ గేట్. ఎన్ని ఇన్పుట్స్ అయినా సరే సింగిల్ టైంలో అది అడిషన్ ఆపరేషన్ చేసి మనకి రిజల్టెంట్ అనేది ఇస్తుంది. దట్ ఈజ్ రిజల్టెంట్ ఈజ్ అడిషన్ ఆఫ్ 1 or more ఇన్పుట్స్ వేరియబుల్.
one or more inputs variable, that is AB or ABC and ABCD etc etc మనకి ఎట్ ఏ టైంలో మోర్ దాన్ వన్ ఇన్పుట్స్ నేను మనకి అడిషన్ చేసి మనకి ఈ ఆర్ గేట్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ నాట్ గేట్. నాట్ గేట్ ఈజ్ రిఫర్ టు అండ్ ఇన్వర్టర్స్ and convert to the input states to an opposite output states. నాట్ గేట్ ఏం చేస్తుందంటే మనకి కన్వర్ట్ ది ఇన్పుట్ స్టేట్ టు అండ్ అవుట్పుట్ స్టేట్, ఆపోజిట్ అవుట్పుట్ స్టేట్స్. నాట్ గేట్ అనేది మనకి కన్వర్టింగ్ ఇన్పుట్ స్టేట్ ఇంటూ ఆపోజిట్ అవుట్పుట్ స్టేట్లో ఇది కన్వర్ట్ చేసుకుంటుంది. ఓన్లీ టూ ఇన్పుట్స్ కాంబినేషన్ ఆఫ్ ది పాసిబుల్, ఓన్లీ టూ ఇన్పుట్స్ కాంబినేషన్ పాసిబుల్. ఆర్ గేట్లో సింగిల్ ఇన్పుట్ ఉంటుంది, మనకి ఆపోజిట్ డైరెక్షన్లో సింగిల్ అవుట్పుట్ అనేది మనకి వస్తూ ఉంటుంది. ఒక ఇన్పుట్ ఇస్తే ఆ ఇన్పుట్కి ఆపోజిట్ డైరెక్షన్లో సింగిల్ అవుట్పుట్ అనేది మనకి వస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ ద ఆపరేషన్ ఆఫ్ ది నాట్ గేట్. నెక్స్ట్ వన్ చూడండి, ట్రూత్ టేబుల్ ఆఫ్ ది నాట్ గేట్. నాట్ గేట్లో ట్రూత్ టేబుల్ చూడండి, ఇన్పుట్స్ ఒక ఇన్పుట్స్ ఉంటుంది, అవుట్పుట్ కూడా దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చే అవుట్పుట్ అనేది మనకి ఉంటుంది. ఫస్ట్ ఇన్పుట్ వచ్చేసి మనకి ఏ అనుకుంటే ఇక్కడ ప్రాబబిలిటీ ఛాన్సెస్ లేదా కేసెస్ ఎన్ని వస్తాయంటే మనకి 2 కేసెస్ వస్తాయి. 0,1 అనేది మనకి బైనరీ లాంగ్వేజెస్ కాబట్టి, మిషనరీ లాంగ్వేజ్ కాబట్టి ఓన్లీ బైనరీ లాంగ్వేజ్ అనేది 0,1లో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇన్పుట్స్ ఏ అనేది 0,1లోనే ఉంటుంది. దేర్ ఈస్ అ కేస్ 1 ఏ ఈజ్ ఈక్వల్ 0 అయిందనుకోండి, అప్పుడు ఈ నాట్ గేట్ ఏం చేస్తుందంటే మనకి ఏదైతే ఇన్పుట్ ఇస్తామో ఆ ఇన్పుట్కి ఆపోజిట్ డైరెక్షన్లో రిజల్ట్ అనేది మనకి ఇవ్వాలి. ఇన్పుట్ అనేది 0 అయితే అవుట్పుట్ వచ్చేసి ఏమవుతుందంటే మనకి ఏ బార్ కాబట్టి 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్ 1 అయితే అప్పుడు దాని యొక్క అవుట్పుట్ వచ్చేసి మనకి ఇన్పుట్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఇస్తుంది కాబట్టి 1 బార్ ఈజ్ ఈక్వల్ టు 0. యూనివర్సల్గా మనకి ఇస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ ది నాట్ గేట్. నాట్ గేట్ అనేది ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది, ముందర బబుల్ ఉంటుంది. బబుల్ ఉంటే మనకి ఇలాగా వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ 1 అయితే దాని యొక్క ఆన్సర్ వచ్చేసి మనకి 0గా వస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ 0 అయితే దానికి అవుట్పుట్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి మనకి 1గాను వస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ ది లాజికల్ సింబల్ ఆఫ్ ది నాట్ గేట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ ది లాజిక్ గేట్స్. కాంబినేషన్ ఆఫ్ ది లాజిక్ గేట్స్ వచ్చేసి మనకి NAND గేట్ అండ్ NOR గేట్ అండ్ ఎక్స్క్లూజివ్ OR గేట్, ఎక్స్క్లూజివ్ NOR గేట్. కాబట్టి చూడండి, మనం ఫస్ట్ దీంట్లో వచ్చేసినట్లయితే ఈ సైడ్లో NAND గేట్లో మనం చూడండి కాంబినేషన్ ఆఫ్ ది గేట్స్ ఆర్ గేట్, AND గేట్ అండ్ నాట్ గేట్. commonly used logically functions and produce a one input when any of the inputs are zeros. Next, available with 2, 3, 4, 8, 13 ఇన్పుట్స్ గాను మనకి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి, మనకి ట్రూత్ టేబుల్ ఆఫ్ ది నాట్ గేట్. ట్రూత్ టేబుల్ ఆఫ్ ది నాట్ గేట్లో మనకి
నాండ్ గేట్లో సేమ్ ఇక్కడ కూడా మనకి ఏబి రెండు అనే రెండు ఇన్పుట్స్ ఉంటాయి. అవుట్పుట్ వచ్చేసి మనకి వై. ఈ వై అనేది మనకి ఎలా వస్తుందంటే రెండు ఇన్పుట్స్ని మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని నాట్ గేట్కి అందిస్తే, నాట్ గేట్కి ఇన్పుట్గా అందిస్తే అప్పుడు ఆ నాట్ గేట్ అవుట్పుట్ వచ్చేసి మనకి రిజల్టెంట్ ఇస్తుంది. దిస్ ఈజ్ ద బేసికల్ ప్రిన్సిపల్ ఆఫ్ ది నాండ్ గేట్. నాండ్ గేట్లో కేస్ 1 వచ్చేసినట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ 0, బి ఈజ్ ఈక్వల్ 0, ఏ ఈజ్ ఈక్వల్ 0, బి ఈజ్ ఈక్వల్ 0 వచ్చేసి మనకి ఆన్సర్ వచ్చేసి 1గా వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్ 1, బి ఈజ్ ఈక్వల్ 0 అయితే ఆన్సర్ వచ్చేసి మళ్ళీ 1గానే వస్తుంది. నెక్స్ట్ థర్డ్ కేస్ ఏ ఈజ్ ఈక్వల్ 0, బి ఈజ్ ఈక్వల్ 1 అయితే ఏ ఈజ్ ఈక్వల్ 0, బి ఈజ్ ఈక్వల్ 1 అయితే అవుట్పుట్ వచ్చేసి మనకి 1గా వస్తుంది. అండ్ లాస్ట్ వన్ ఏ ఈజ్ ఈక్వల్ 1, బి ఈజ్ ఈక్వల్ 1 అయితే ఏ ఈజ్ ఈక్వల్ 1, బి ఈజ్ ఈక్వల్ 1 అయితే అవుట్పుట్ వచ్చేసి మనకి 0గా వస్తుంది. దిస్ ఈస్ ది ట్రూత్ టేబుల్ ఆఫ్ ది 2 ఇన్పుట్స్ నాండ్ గేట్. ఇలా 2 ఇన్పుట్స్ ఉండొచ్చు, మనకి 3 ఇన్పుట్స్ ఉండొచ్చు, 4 ఇన్పుట్స్ ఉండొచ్చు, 8 ఇన్పుట్స్ ఉండొచ్చు అండ్ 13 ఇన్పుట్స్ ఉండొచ్చు. 13 ఇన్పుట్స్. ఇలా 2 ఇన్పుట్స్ నాండ్ గేట్ యొక్క ప్రాబబిలిటీ మనకి 4గా వస్తుంది. అదే 3 ఇన్పుట్ నాండ్ గేట్ యొక్క ప్రాబబిలిటీ మనకి 8గా వస్తుంది. ఇలా 4 ఇన్పుట్ ప్రాబబిలిటీ మనకి 12గా వస్తుంది. 12 కేసెస్ కానీ మనకి వస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ ది నెక్స్ట్ వన్ ఈజ్ నార్ గేట్. నార్ గేట్ మనకు వచ్చేసి చూసినట్లయితే నార్ గేట్లో కాంబినేషన్ ఆఫ్ ది ఇన్వర్టర్ ఆర్ గేట్ అండ్ నార్ గేట్. నాట్ గేట్ అండ్ ఆర్ గేట్ యొక్క కాంబినేషన్ మనము నార్ గేట్ అని చెప్తాము. ప్రొడ్యూస్ ఏ one output only when both inputs are zeros. Available with 2 inputs, 3 inputs, 4 inputs and 8 inputs గాను అవైలబుల్లో ఇది ఉంటూ ఉంటుంది. దిస్ ఈస్ ది బేసికల్ సింబల్ ఆఫ్ ది నార్ గేట్. ఏ, బి ఇట్లా మనకి ఆర్ గేట్ యొక్క సింబల్లో ఫస్ట్ ముందర మనకి బబుల్ వేసినట్లయితే అది నార్ గేట్ గాను అవుతుంది. ఆర్ గేట్ ప్లస్ నాట్ గేట్ కాంబినేషన్ చేస్తే ఇప్పుడు మనకి నార్ గేట్ అనేది వస్తూ ఉంటుంది. బేసికల్ స్ట్రక్చర్ చూడండి, సింబల్ చూడండి, ఈ విధంగా మనకి ఉంటూ ఉంటుంది. ఇందులో ఏ, బి అనేది 2 ఇన్పుట్స్. అందులో అవుట్పుట్ వచ్చేసినట్టయితే మనకి y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ బార్ గాను వస్తుంది. వస్తూ ఉంటుంది. ఇది నార్ గేట్ యొక్క లాజికల్ సింబల్ ఆఫ్ ది నార్ గేట్. నెక్స్ట్ చూడండి ట్రూత్ టేబుల్ చూడండి. ట్రూత్ టేబుల్లో ఏ ఈజ్ ఈక్వల్ 0 అండ్ బి ఈజ్ ఈక్వల్ 0 అయితే దిస్ ఈజ్ ది 2 ఇన్పుట్స్ నార్ గేట్ అన్నట్టు. 2 ఇన్పుట్స్ నార్ గేట్లో మనకి ప్రాబబిలిటీ ఎన్ని వస్తాయంటే మనకి 4గా వస్తుంది. 4గా వస్తే ఏ ఈజ్ ఈక్వల్ 0, బి ఈజ్ ఈక్వల్ 0 అయితే అప్పుడు మనకి అవుట్పుట్ వచ్చేసి మనకి వస్తుందంటే y ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి హోల్ బార్ కాబట్టి 0 ప్లస్ 0 0 బార్ ఈజ్ ఈక్వల్ 1 గాను వస్తుంది. నెక్స్ట్ కేసు ఏ ఈజ్ ఈక్వల్ 1, బి ఈజ్ ఈక్వల్ 0 అయితే అప్పుడు వచ్చేసి అవుట్పుట్ వచ్చేసి మనకి 1 ప్లస్ 0 1 బార్ ఈజ్ ఈక్వల్ 0 గాను వస్తుంది. నెక్స్ట్ థర్డ్ కేసు ఏ ఈజ్ ఈక్వల్ 1, బి ఈజ్ ఈక్వల్
ఏ ఈజ్ ఈక్వల్ టు 0 బి ఈజ్ ఈక్వల్ టు 1 అయితే అప్పుడు అవుట్పుట్ వచ్చేసి మనకి 0 + 1 1 1 బార్ ఈజ్ ఈక్వల్ టు 0గా వస్తుంది. ఆన్సర్ వచ్చేసి మనకి 0. నెక్స్ట్ లాస్ట్ కేస్ ఫోర్త్ కేస్ వచ్చేసి మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బి ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బి ఈజ్ ఈక్వల్ టు 1 అయితే అప్పుడు వచ్చే అవుట్పుట్ వచ్చేసి మనకి 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఆ 1ని మనం బార్ చేసినట్లయితే 0 అవుతుంది. కాబట్టి 2 ఇన్పుట్స్ నార్ గేట్ యొక్క అవుట్పుట్స్ అనేది మనకి ఎలా వస్తాయంటే 1 0 0 0 గాను వస్తుంటుంది. ఫస్ట్ కేసులో అవుట్పుట్ 1 గాను వస్తుంది. సెకండ్ కేసులో అవుట్పుట్ 0 గాను వస్తుంది. థర్డ్ కేసులో అవుట్పుట్ వచ్చేసి మనకి 0 గాను వస్తుంది. అండ్ ఫోర్త్ కేసులో అవుట్పుట్ వచ్చేసి మనకి 0 గాను వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ గేట్స్ వచ్చేసి ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ ఆర్ నార్ గేట్. ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ ఆర్ నార్ గేట్. ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ దీన్ని మనం XOR గేట్ అంటాము. ఇందులో వచ్చే బేసికల్ సింబల్ చూడండి ఎలా ఉంటుందో, మనకి బేసికల్ ప్రిన్సిపల్ చూడండి ఎలా ఉంటుందో. హ్యాస్ ఓన్లీ 2 ఇన్పుట్స్, హ్యాస్ ఓన్లీ 2 ఇన్పుట్స్, ప్రొడ్యూస్ 1 అవుట్పుట్, ఓన్లీ బోత్ ఇన్పుట్స్ ఆర్ డిఫరెంట్, బోత్ ఇన్పుట్స్ ఆర్ డిఫరెంట్. ఎక్స్క్లూజివ్ నార్ గేట్ చూడండి ఎలా వస్తుందో, కాంప్లిమెంట్ ఆఫ్ ది XOR గేట్, ప్రొడ్యూస్ 1 అవుట్పుట్ ఓన్లీ వెన్ బోత్ ఇన్పుట్స్ ఆర్ సేమ్, బోత్ ఇన్పుట్స్ ఆర్ సేమ్గా వస్తూ ఉంటుంది. దిస్ ఈస్ ది సింబల్ ఆఫ్ ది ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. దిస్ ఈస్ ది సింబల్ ఆఫ్ ది ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. లాజికల్ సింబల్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ నుండి ఇలా ఉంటుంది. సేమ్ ఆర్ గేట్ మాదిరిగా ఉంటుంది, కాకపోతే ముందర ఒక గీత ఉంటుంది. ఇక్కడ మనకి ఏబి అనేవి 2 ఇన్పుట్స్ అన్నట్టు. ఇక్కడ ఏబి అనేది 2 ఇన్పుట్స్. దాని బేసికల్ లాజికల్ ఆపరేషన్ వచ్చేసినట్లయితే మనకి y ఈజ్ ఈక్వల్ ఏ ఎంప్లాయిస్ బి అన్నాడు. ఎంప్లాయిస్ బి, దాన్ని మనము ఏ ఇంటూ బి బార్ ప్లస్ బి ఇంటూ ఏ బార్గా చెప్పుకోవచ్చు, లేదా ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏ ఇంటూ బి హోల్ బార్గా చెప్పుకోవచ్చు. ఎట్లయినా మనము ఈ ప్రిన్సిపల్ ద్వారా మనము ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ మనము ట్రూత్ టేబుల్ ద్వారా వెరిఫై చేయొచ్చు. చూడండి బేసికల్ ట్రూత్ టేబుల్ ఆఫ్ ది ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ మనకు వచ్చేసినట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ 0 అండ్ బి ఈజ్ ఈక్వల్ 0 అయితే అవుట్పుట్ వచ్చేసి మనకి 0 వస్తుంది. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ 0 బి ఈజ్ ఈక్వల్ ఏ ఈజ్ ఈక్వల్ 1 బి ఈజ్ ఈక్వల్ 0 అయితే అవుట్పుట్ వచ్చేసి మనకి 1గా వస్తుంది. అండ్ థర్డ్ కేసు ఏ ఈజ్ ఈక్వల్ టు 0 బి ఈజ్ ఈక్వల్ టు 1 అయితే అవుట్పుట్ వచ్చేసి మనకి 1గా వస్తుంది. అండ్ లాస్ట్ వన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బి ఈజ్ ఈక్వల్ టు 1 అయితే అవుట్పుట్ వచ్చేసి మనకి 0గాను వస్తూ ఉంటుంది. దిస్ ఈస్ ది ట్రూత్ టేబుల్ ఆఫ్ ది ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ ఆర్ ఎక్స్క్లూజివ్ నార్ గేట్ అని చెప్పవచ్చు. ఇది బేసికల్ సింబల్ ఆఫ్ ది ఎక్స్క్లూజివ్ నార్ గేట్. నార్ గేట్ యొక్క బేసికల్ సింబల్ వచ్చేసి ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ నార్ గేట్ యొక్క సింబల్ ఇది. ఎక్స్క్లూజివ్ నార్ గేట్ అనేది క్వైట్ ఆపోజిట్ ఆఫ్ ది XOR గేట్, ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్కి అపోజ్ చేసే గేట్ని మనం ఏమంటామంటే ఎక్స్క్లూజివ్ నార్ గేట్ అని చెప్పవచ్చు. దిస్ ఇస్ బేసికల్ ట్రూత్ టేబుల్ ఆఫ్ ది ఎక్స్క్లూజివ్ నార్ గేట్. ఎక్స్క్లూజివ్ నార్ గేట్ యొక్క బేసికల్ ట్రూత్ టేబుల్ చూడండి ఇలా ఉంటుంది. ఏ ఈజ్ ఈక్వల్ 0 బి ఈజ్ ఈక్వల్ 0 అప్పుడు మనకు అవుట్పుట్ వచ్చేసి 1గా వస్తుంది. అండ్ ఏ ఈజ్ ఈక్వల్ 1 బి ఈజ్ ఈక్వల్ 0 అయితే అవుట్పుట్ వచ్చేసి 0. అండ్ ఏ ఈజ్ ఈక్వల్ 0 బి ఈజ్ ఈక్వల్ 1 అయితే అవుట్పుట్ వచ్చేసి 0. అండ్ ఫోర్త్ వన్ ఏ ఈజ్ ఈక్వల్ 1 బి ఈజ్ ఈక్వల్ 1 అయితే అవుట్పుట్ వచ్చేసి మనకి 1గాను వస్తూ ఉంటుంది. దిస్ ఈస్ ది లాజికల్
ట్రూత్ టేబుల్ ఆఫ్ ది ఎక్స్క్లూజివ్ నార్ గేట్. ఇలా మనకి ఎక్స్క్లూజివ్ నార్ గేట్, ఆర్ గేటు ఇలా బేసికల్ సింబల్ మనము చూడవచ్చు. అండ్ గేటు అండ్ నాట్ గేట్, ఫస్ట్ చూడండి నాట్ గేటు, తర్వాత నాండ్ గేటు, తర్వాత లాజికల్ ఫంక్షన్స్ గేట్స్ చూడండి. అండ్ గేటు, ఆర్ గేటు, నార్ గేటు, ఎక్స్ఆర్ గేటు, ఎక్స్నార్ గేటు, ఎక్స్ఆర్ గేటు, ఎక్స్నార్ గేటు. దిస్ ఈజ్ ద ప్రైమరీ గేట్స్ ద్వారా మనకి సెకండరీ గేట్స్ అనేది ఎలా వస్తాయో చూపబడింది. ప్రైమరీ గేట్స్ నుంచి సెకండరీ గేట్స్ ఎలా వస్తాయో మనకి చూపబడింది. అంటే ప్రైమరీ గేట్స్ ఏంటి మనకి ఇక్కడ మూడు ఏంటివి? అండ్ గేటు, ఆర్ గేటు, నాట్ గేట్, అండ్ గేటు, ఆర్ గేటు, నాట్ గేట్. సెకండరీ గేట్స్ ఏంటి మనకి ఇక్కడ? నార్ గేటు, నాండ్ గేటు, ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్, ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. దిస్ ఈస్ నెక్స్ట్ చూడండి బఫరింగ్ చూడండి ఎలా ఉంటుంది మనకి. ఐసోలేటెడ్ కన్వర్షనల్ గేట్స్ ఫ్రమ్ ది అదర్ circuitry produce high driving currents is heavily loads produce non-inverting inputs are the outputs and outputs. This is the చూడండి basic symbol the logical symbol of the buffering. A is equal to 0 అయితే అవుట్పుట్ వచ్చేసి మనకి 0 గాను వస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే అవుట్పుట్ కూడా మనకి 1 గాను వస్తూ ఉంటుంది. నెక్స్ట్ సమ్మరీ ఆఫ్ ది లాజికల్ గేట్ టాపిక్స్. అండ్ గేట్ ప్రొడ్యూస్ వన్ అవుట్పుట్ విత్ ఆల్ ఆఫ్ ఇట్స్ ఇన్పుట్స్ ఆర్ వన్స్. నెక్స్ట్ అండ్ ఆర్ గేట్ ప్రొడ్యూస్ ఏ వన్ అవుట్పుట్ ఇఫ్ ఎనీ ఆఫ్ ఇట్స్ inputs are 1. A NOT gate convert the input state to an opposite output state. A NAND gate produce one output when a of the inputs are zeros. A NOR gates produce one output only when both inputs are zeros. An exclusive OR gate produce a one output only if both inputs are different. An exclusive NOR gate produce one input only when both inputs are the same. Both inputs are the same. This is the main topic of the logic gates. Main topic of the logic gates. Logic gates, primary logic gates and secondary logic gates. Primary logic gate వచ్చేసి మనకి AND gate, OR gate, NOT gate. సెకండరీ లాజిక్ గేట్స్ వచ్చేసి మనకి NOR gate, NAND gate, exclusive OR gate. సింపుల్లీ NAND gate వచ్చేసి వన్ ఆర్ మోర్ ఇన్పుట్స్ని మల్టిప్లై చేస్తుంది. అండ్ ఆర్ గేట్ వచ్చేసి వన్ ఆర్ మోర్ ఇన్పుట్స్ని అడిషన్ చేస్తుంది. నాట్ గేటు ప్రివెంట్లీ ఆపోజిట్ డైరెక్షన్లో ఇన్పుట్కి ఆపోజిట్ డైరెక్షన్లో అవుట్పుట్ అనేది మనకి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ లాజిక్ గేట్స్లో మనకు వచ్చేసినట్లయితే నార్ గేటు, నాండ్ గేటు, ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. నార్ గేట్ అనేది ఆర్ గేట్లీ ప్రివెంట్లీ మనకి ఆపోజిట్ ఇస్తుంది, అవుట్పుట్ వస్తాయి మనకి. అండ్ నాట్ గేట్ అనేది అండ్ గేట్కి ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తుంది. ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అనేది ఎక్స్క్లూజివ్ నార్ గేట్ అనేది మనకి స్పెషల్లీ గేట్స్ అని మనము చెప్పవచ్చు. This is the topic of the logic gates. The basic logical symbols and verify with truth tables. Verify with truth tables. Basically logic gates.
ట్రూత్ టేబుల్లో మనం చూసినట్లయితే ప్రతిదీ కూడా మనకి టూ ఇన్పుట్స్ అంతే టేబుల్స్గానే ఉంటుంది. మనం ఎట్లా 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 16 ఉండొచ్చు, అంటే 13 కూడా ఇన్పుట్స్ అనేది మనకి పాసిబుల్గా ఉంటూ ఉంటాయి ఇందులో. నెక్స్ట్ టాపిక్ ఈస్ నెక్స్ట్ క్లాస్లో.